ప్రియమైనటువంటి దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లల ఈ రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలుగా మనం జీవ గ్రంథంలో నుండి ఆయన విలువైన ఆలోచనలు కొన్ని మాటలు మనం పరిశీలించుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనం మరొకసారి యొక్క లేఖన భాగం చదువుతున్నాము. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని అనెను. ఈ యొక్క సందర్భము సైతానుతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించుటకు అపవాది వచ్చినప్పుడు ఆ శోధన 40 దినాలు ఉపవాసంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము, లేక ఇక్కడి నుంచి దుంకుము, లేదా ఒక క్షణంలో ఈ ప్రపంచాలన్నీ చూపించి నాకు మురుకుము అని శోధిస్తూ ఉన్నప్పుడు అపవాది క్రీస్తును అప్పుడు అంటున్నటువంటి మాట, మనిషి రొట్టెల వల్ల ఈ లోక ఆహారం వల్ల కాదు కానీ ఏదాని వల్ల మనిషి బ్రతుకుతాడని యేసుక్రీస్తు చెప్తూ వచ్చినాడంటే, ప్రియమైన దేవుని వారలారా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ఆ మాటను బట్టి జీవిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా విలువైన శక్తి కలిగినటువంటి మాటను చెప్పడం మనం వింటాం. ఒకనొక సమయంలో ఇదే మాట శిష్యులతో కూడా అన్నప్పుడు, బోధకుడా ఇదో ఈ యొక్క భోజనం తినుమని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు, నాకు వేరే ఆహారం ఉన్నది, మీరు తినండి అని చెప్పినప్పుడు శిష్యులు అపార్థం చేసుకొని వేరే ఆహారం అంటే ఇంతకు మనకన్నా ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారికి బలమైన మంచి ఆహారం మనకన్నా ముందుగా ఎవరన్నా తెచ్చి ఇచ్చినారేమో అని వాళ్ళు త్వరపడినారు. కనుక నాకు వేరే ఆహారం అయి ఉన్నదని చెప్పినటువంటి మాట తండ్రి మాటలు నాకు ఆహారం అయి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పడం మనం వింటాం. కనుక ఈ యొక్క దేహానికి, ఈ భూమి మీద బ్రతికే మనిషికి ఈ యొక్క దేహానికి మనకు 3 పూటల ఆహారం అయితే అవసరమే, కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము ఈ వాక్యము, దేవుని ఆ శరీరము. అందుకే నన్ను భుజించేవాడు నిత్య జీవం కలిగిన వాడు అని ఆయన చెప్పాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయన చెప్పడం మనము చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కనుక దేవుని మాట, నోటి మాటే మనకు ఆహారం అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక మనము ప్రియమైన దేవుని వారలా మనము ఎలా భూమి మీద జీవించాలంటే దేవుని మాట వినాలి. వినకుంటే మనకు శ్రమలు, అది ఈ లోక సంబంధమైన శ్రమ అంటే అది ఈ లోక సంబంధమైన శ్రమ కన్నా అక్కడ 2 దారుల్లో ఒక దారిలో శ్రమ మనకు చాలా ప్రమాదకరం. ఒక దారి మంచి ప్రమాదం లేనటువంటి ఆనంద రాజ్యం ఒకటైతే, ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మరొక లోకము ఈ దేవుని మాట వినకున్నట్లయితే మనము దాని దగ్గరకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఆయన మాట వింటేనే ఆయన దగ్గర, ఆయనతో. ఆయన మాట వినని వారికి అది వేరే లోకము, అపవాదికి తయారు చేసినటువంటి ఒక పాతాళము, ఒక అగ్నిగుండము, అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి. అందుకే దేవుడు అందరికీ ధారాళంగా ఇచ్చే వరం అది ఏంటిది? నిత్య జీవం. సింపుల్. ఈ నోటితో ఒక్క మాట సృష్టికర్తను కనుగొని నీ నోటితో నా తప్పులు, నా పాపములు క్షమించు అని నీవు అడిగినట్లయితే ఆ ఒక్క నోటి మాటతో
నీవు ఆ యొక్క పాతాళంలో నుండి, ఆ నరకంలో నుండి, అపవాదిగానికి తయారు చేసినటువంటి ఆ నరకంలో నుండి తప్పించబడి నీవు దేవుని సన్నిధిలో యుగ యుగాలు దేవుని సహవాసంలో, దేవుని పిల్లలతో, పాపులు లేని ఆ పట్టణంలో, కొట్టివేయబడినటువంటి ఆ పట్టణంలో, నిత్యరాజ్యంలో, బంగారు వీధుల్లో చాలా శక్తి కలిగినటువంటి అమూల్యమైనటువంటి రాళ్లతో పొందుపరిచినటువంటి వజ్ర వైడూర్యాలతో పొందుపరిచినటువంటి ఇళ్లల్లో చాలా గొప్ప పట్టణం ప్రియమైనది ఆ పట్టణం. అందుకే ఆ పట్టణం కోసం ఎంతో గొప్ప సాక్షి సమూహము బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఈ లోక వజ్ర వైడూర్యాల కన్నా రాజులుగా బ్రతికినప్పటికీ, చాలా ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా ప్రభువు మాట విని ఆయన చెప్పిన నిత్య జీవం గురించి లేదా పరలోక రాజ్యం గురించి ఆయన ఇస్తానన్న ఆ వాగ్దానము పొందుకోవాలని ఎంతో ఎదురు చూసినటువంటి మహాభక్తులు, భక్తురాళ్ళు ఈ జీవ గ్రంథంలో గొప్ప సాక్షి సమూహము మనకు దేవుడు ఈ గ్రంథంలో వ్రాయించినాడు చాలామంది. అటువంటి శక్తి కలిగిన పట్టణం. నిజంగా రాజులు ఎంతోమంది ఈ యొక్క లోకంలో వాళ్ళు జీవించి వాళ్ళు బంగారు ఆశించలా, వెండి ఆశించలా, చాలా ఈ లోక సంబంధమైనది ఏది కూడా ఆశించలా చాలామంది భక్తులు. కొంతమంది అయితే అసలు ఈ లోకంలో ఉన్నదంతా కూడా వేస్ట్, వ్యర్థం, సమస్తము వ్యర్థము. ఈ లోకంలో ఏదైనా సరే పెంటగా భావించినటువంటి మహాభక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంటే వారికి అంత ఉన్నప్పటికీ, చాలా ఉన్నప్పటికీ, మంచి ధనవంతులుగా ఉన్నప్పటికీ, వజ్ర వైడూర్యాలు సమస్తం ఉన్నప్పటికీ వాళ్ళు ఈ లోకంలో అంతా కూడా పెంట, లేక ఈ లోకంలో ఇదంతా కూడా వ్యర్థము, సమస్తము వ్యర్థము. కానీ వ్యర్థము కానిది మంచి పట్టణము, దేవుని సహవాసం నుండే ఆ పట్టణము అక్కడ ఉందని వాళ్ళు రుచి చూసినారు కనుక ప్రాణాలు సైతం హతసాక్షులైపోయినారు. ఆ గురి కలిగిన పట్టణం కోసమే వెతికారు, బ్రతికారు, తమ బ్రతుకును మార్చుకున్నారు చెడు ఆలోచనలో నుండి. ఇలాంటి జీవితాలు బ్రతికినటువంటి భక్తులు, లేక మన పితరులు, ప్రవక్తలు, మహాభక్తులు, భక్తురాళ్ళు, ప్రవక్తనీలు, స్త్రీలు చాలా పరిశుద్ధంగా బ్రతికినటువంటి బ్రతుకు కనపరిచి మనకు మాదిరి పెట్టి వారు చక్కగా పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారు. గొప్ప సాక్షి సమూహం పెట్టి. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఈ లోకంలో బ్రతకాలంటే మన శరీర సంబంధమైనటువంటి ఆహారం తినాల్సింది. కానీ మన ఆత్మకు మట్టుకు, మన ఆత్మ తుప్పు పట్టిపోకుండా దేవుని వాక్యం అనే ఆయన నోటి మాట అనే వాక్యాన్ని మనము భుజించాలి. ఆత్మకు మనకు అది ఆహారం అని దేవుని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి చాలా సందర్భాల్లో ఆయన బయలుపరిచినటువంటి పరిస్థితిగా మనము లేఖనంలో పరిశీలిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల యోహాను 10వ అధ్యాయము 28వ వచనం మాట చదువు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిత్య జీవము ఇచ్చేటువంటి ఆయన ఎవరుగా ఇక్కడ మనకు కనపడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనపడుతున్నాడు. నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. నిత్య జీవం. ఈ లోకంలో బ్రతుకైతే ఒక 70-80 సంవత్సరాలు, ఇప్పుడు అది కూడా లేదు. 50కే హార్ట్ అటాకులు వయసులంతా కూడా పోతున్నారు. ఈ 70-80 సంవత్సరాలు నిజంగా నాకు చాలా బాధైన పరిస్థితి. ఈ 70-80 సంవత్సరాలు ఏంది, యుగాల జీవితాలు, లెక్కింపలేని సంవత్సరాలు,
కొట్టువేయబడినటువంటి పట్టణంలో పరలోకముందున్న తండ్రితో చాలా సంవత్సరాలు, కొలతలు లేని సంవత్సరాలు అక్కడ ఉన్నాయని ఆయన చెప్తుంటే అది అది నమ్మి భయమేసి క్రీస్తును అంగీకరించడం జరుగుతూ ఉంది. నా విషయంలో కూడా ఈ 60-70 సంవత్సరాలు ఇది 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 అవసరంగా బ్రతకనికి యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఆయన యౌవన ప్రాయంలో తన ప్రాణం పెట్టి వెళ్ళిపోయినాడు. మనము చేతి కట్ట పట్టుకొని లేదా ఆ యొక్క మంచం మీద పడకలో నడవలేని స్థితిలో ఉండి మనము ఇక్కడ సాధించేది ఏం లేదు. ఆ బ్రతుకు కూడా వ్యర్థమే. సరైన బ్రతికి లెక్కలేని సంవత్సరాలలో మనము చేరితే చాలా మంచిది. ప్రియమైన దేవుని పేరుల లెక్కలేని సంవత్సరాలు ప్రభు దగ్గర ఉన్నాయి, పరలోక రాజ్యంలో ఉన్నాయి, తండ్రి యొద్ద ఉన్నాయి. ఆ లెక్కలేని సంవత్సరాలు కావాలని ప్రతి మనిషికి భూమి మీద ఆశ కలిగి ఆ గురి కలిగిన పట్టణంలోకి వెళ్ళాలి. 70-80 సంవత్సరాలు ఏం ప్రయోజనం లేదు. ఇది అసలు ఈ భూమి మీద లయమైపోయే ఈ యొక్క పట్టణం, పనికి మాలినటువంటి ఈ పట్టణాలు, ఈ ప్రపంచాలు లయము కానిటువంటి ప్రపంచానికి వెళ్దాం. ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యం ఉంది, పాపం ఒప్పుకో, పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యంలో ఆ వర్ణన, ఇక్కడ భక్తులు రాయించినటువంటి ఆ మాటలు వింటే, ఆ వర్ణన వింటే అద్భుతమైనటువంటి పట్టణం. అది చాలా మహిమ కలిగిన పట్టణం. అసలు ఈ భూమి ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లో, ఒక శూన్యంలో ఒక రాయి ఎలాంటిగా ఈ భూమి ఒక విచిత్రమైన పరిస్థితిలో మనకు కనపడుతుంది. ఇంతకన్నా గొప్పదైన విచిత్రంగా ఉండే పట్టణం అది పరలోక రాజ్యం. కనుక ఆ పట్టణం గురి కలిగి ఉండాలని దేవుడు ఎన్నో భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా మన జీవితాలు తండ్రి దగ్గర ఉండాలి, తండ్రి సహవాసంలో ఉండాలి. సృష్టిని సృష్టించిన క్రీస్తులో పరలోక రాజ్యమును కట్టిన తండ్రి యొద్ద మన జీవితం ఉండాలి అని మనకు ఒక గొప్ప ప్రణాళికలో, భూమి పుట్టక మునుపే క్రీస్తులో ఎన్నుకొని మనం ఇదంతా ఆయన ప్రణాళికలో జరుగుతున్నటువంటి దేవుని చిత్తం ఇది, దేవుని ప్రణాళిక ఇది. ఈ ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన క్రమము, ఆయన ఆలోచన విధానాలు మనం పరిశీలించినట్లయితే నిజంగా ఈ లోకంలో మనము ఇది వేస్ట్, భక్తులు చెప్పినట్టు వ్యర్థము సమస్తము వ్యర్థము అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం మనం చూస్తాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము, ఇందాక ఆయన నోటి మాటే ఆహారము అని చెప్పింది. అలాగే ఆయన వాక్యము మన పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఆహారము ఆయనే ఉన్నాడు, మనం నడిపించే దేవుడు ఆయనగా కనపడుతున్నాడు, మనం వెలుగులోకి తీసుకెళ్లే దేవుడుగా ఆయనే మనకు లేఖనం ద్వారా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయన మాటే మనకు ఆహారమై ఉన్నది, ఆయన వాక్యమే మనకు వెలుగై ఉన్నది, మన త్రోవలకు మంచిదిగా ఉన్నది, మన పాదములకు దీపంగా ఉన్నది. ఆయన వెలుగై ఉన్నాడు. చీకటి ఎంత మాత్రం ఆయన యొద్దకు రాలేదు. చీకటిని ఎవరైతే విడిపించుకుంటారో, చీకటిని ఎవరైతే అసహించుకుంటారో, చీకటిని ఎవరైతే విడిపించుకుంటారో ఆ వెలుగు సంబంధుడైన దేవుని దగ్గరికి ధైర్యంగా తన పాపాలు ఒప్పుకొని వచ్చి ఆ వెలుగు సంబంధితో, ఆ దేవునితో, ఆ దేవుని సహవాసంతో నడిచినట్లయితే ఈ లోకంలో మనము
ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, లోకంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం బ్రతకగలిగినట్లయితే మనకు లెక్కింపలేని సంవత్సరములు, యుగ యుగాలు, శాశ్వత కాలము తండ్రి సహవాసంతో మనము ఆ పరలోక రాజ్యంలో, ఆ ఉన్నతమైన మహిమ కలిగిన రాజ్యంలో మనము ఉండగలము ప్రియమైన దేవుని వారలారా. కనుక ప్రతిదీ మనము నడిపించేది దేవుని ఆలోచనే, ఆయన ఆజ్ఞే పరలోక రాజ్యము అని మనం లేఖనంలో చూస్తాం ప్రియమైన దేవుని వారలారా. ఆయన ఆజ్ఞే పరలోక రాజ్యం. మొదటి యోహాను పత్రిక మాట మనం చూస్తాం, 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆజ్ఞలను గైకొంటే ఆయనతో నిలిచి ఉంటాడు, వాని యందు దేవుడు కూడా నిలిచి ఉంటానని మనకు లేఖన భాగంలో మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ లోక సంబంధమైన బ్రతకాలి, పోషింపబడాలి, సంపాదించాలి, కానీ వాక్యంతో బ్రతకాలి. వాక్యమును నెమరు వేసుకుంటూ వాక్యముతో మనము ముందుకెళ్ళాలని దేవుని వాక్యం మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం ఒక మాట చదువుకున్నామండి. రోమా 6:23 చివరి వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. చూడండి, దేవుని కృప వల్ల మనం పొందుకుంటున్నాము నిత్య జీవం. మన పరిస్థితిని బట్టి, మన పాపాన్ని బట్టి మనకు వచ్చే ఆ జీతం ఏందయ్యా, మన బ్రతుకుకు వచ్చే జీతం ఏందయ్యా అంటే, ఈ లోకంలో ఒక్కడు లేడు, నీతిమంతులు లేడు, పరిశుద్ధులు లేడు, ఎవరు లేడు. ఒక యేసు ప్రభు తప్పితే ఎవరు కూడా నీతిమంతులు లేడు, యథార్థవంతులు లేడు, పరిశుద్ధులు లేడు, పరిపూర్ణుడు లేడు. క్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యం కలిగిన దేవుడు. ఆయన మాత్రమే ఆ శక్తి కలిగినటువంటి, ఇన్ని మంచి క్వాలిటీస్ కలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. కనుక మనకు మన స్వభావాలు లేక మన ఆలోచనలు ఏ విధం చేతనో మనవి మంచివి కావు. అది బాల్యం నుండి, పుట్టుక నుండి మన పరిస్థితి చాలా చెడ్డది. బాల్యం నుండే నీ హృదయం చెడ్డది, నువ్వు ఎంత నీతిగా బ్రతికినా నువ్వు చెడ్డనివే, నీ మురుగుడలే నీ బ్రతుకు అని లేఖనము చెంపకేసి కొట్టినట్టు మన బ్రతుకంతా చక్కగా చెప్పేస్తుంది. మన బ్రతుకంతా చాలా చక్కగా చెప్తుంది నీ బ్రతుకంతా పాపము అని. కానీ వాక్యముతో ఆ పాపాన్ని తీసివేసుకునే అవకాశము, అదృష్టం మనకు దేవుడు ఇస్తున్నాడు. అందుకే ఏదైనా పాపము వలన వచ్చే జీతం మనకు మరణమే. మనకు మొదటి మనుషులైనటువంటి లేదా మొదటి ఫ్యామిలీ అయినటువంటి వారి ద్వారా మనకు పాపం వచ్చింది. ఆ పాపానికి ఫలితం మరణం. ఆ మరణం అప్పుడే తొందరగా ఇవ్వలేదు, కానీ నిదానంగా అయితే మరణం వచ్చింది. లేకుంటే మనిషికి మరణమే లేకుండా సృజించినాడు ఫస్ట్ దేవుడు. కానీ దేవుని మాట విననోళ్ళని వలన మనకు మరణము కాదు. రెండవ మనుషునిగా అనగా యేసు క్రీస్తు ప్రభు వల్ల ఆ మరణానికి మందుగా ఆ మరణాన్ని జయించే ఆ ధీరుడు, ఆ పాపం లేని ధీరుడు, వీరుడు, సూర్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టి మన పాప భారం ఆయన భరించి చనిపోయి కల్వరి శిలువలో రక్తం అంతా కార్చి, ఆ రక్తం వలన ఆయన కృప వల్ల, ఆయన రక్తం వల్ల మనం ఏమవుతున్నాం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం నిత్య జీవం మనకు కలుగుతుంది. ఆయన రక్తంతో ఆ మొదటి మానవుడు చేసినటువంటి పాపము తీసివేసి రెండవ మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణం బలి అయ్యి మనకు పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తము, ఆ పాపం నుండి విముక్తి, ఆ పాపపు కట్ల నుండి విడిపించి
హక్కున చేర్చుకొని ఏమిస్తాను? నిత్య జీవం ఇస్తాను, నాతో నీకు నిత్య జీవము. అయితే నువ్వేం చేయాలి అంటే, నీవు ఆ సృష్టికర్త అయిన, ఆ యొక్క నీతిమంతుడైన, ఆ యథార్థవంతుడైన, పరిశుద్ధుడైన, అందరి పాపాల కోసం దిగి వచ్చిన ఆ దేవుని కుమారుని నీ సొంత నోటితో నీవు, అయ్యా ఏసయ్యా నేను పాపిని, నా పాపం క్షమించంటే ఒక్క క్షణం లేట్ చేయాలంట ప్రియమైన దేవుడు. ఒకే ఒక క్షణం లేట్ చేయాలంట. క్షణంలో నీ పాపాలు తీసివేయబడతాయి. నీవు పరలోక రాజ్యానికి ఆయన కృపావరంతో నువ్వు అంతే. ఇంకా ఆ పరలోక రాజ్యంలో నీ రొట్టె విరిగి నేతిలో పడినట్లయిపోతుంది. మన రొట్టె విరిగి నేతిలో పడి అంత మధురమైపోతుంది. మన బ్రతుకు అంత మేలుగా దేవుడు చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లల. కనుక మనము ఎలా ఈ భూమి మీద బ్రతకాలంటే, దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట, ఆ వాక్యము ఎవరు? దేవుడు ఆ వాక్యమే దేవుడు. ఆది వాక్యం ఉండేను. ఆ మాట మనం చదువుదాం, చూడండి ఎంత మంచిగా ఉంటుందో. యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఈ వాక్యం అంట, ఈ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట దేవుని దగ్గరే ఉన్నదంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. మళ్ళీ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగింది. యేసు ప్రభు లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో మాత్రమే జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది. సృష్టికర్త అయిన దేవుడు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు కలిగినటువంటి దేవుడు కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను వెలుగుగా లోకంలో తిరిగినాడు. కానీ ఈ చీకటి ప్రపంచం, చీకటి మనుషులు, ఈ మానవ లోకం ఆ దేవుణ్ణి పరిశీలించలేకపోయింది, గమనించలేకపోయింది. ఆయన సత్యం, నిజము, వాస్తవం చెప్తుంటే ఎగతాళి. ఆయన సత్యం చెప్తుంటే ఏది నమ్మేది లేదు. నన్ను తిను అంటే నిన్ను కోసుకొని తిందుమా అంటారు. నన్ను తినుడు అంటే నా మాట వినుడి, జీవం కలిగిన సత్యవంతుని మాట వినుడి, నాలో పాపం లేదని పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరన్న దేవుని మాట అంత శక్తి గలది. పాపం లేని మనిషి మాట చెప్తున్నాడు, వినండి అని అన్నప్పుడు నన్ను తినుడంటే ఏంద్రైనా ఏంటి కోసుకొని తినాలా, ఏంటి నన్ను తినమంటాడు అయినా అంటాడు. వాక్య ప్రకారం బ్రతకమని ఆయన చెప్పడం. ఆయనలో పాపం లేదు కనుక అందుకే కదా ఆయన ఆ శరీరాన్ని కొట్టాడు. ఆయన ఆ ఎర్రటి ఎండలో ఆయనను మార్చినట్లుగా చేసినాడు. అందుకే ఆయన శరీరం అనే రొట్టె తినాలి, ఆయన రక్తం అనే ఆ యొక్క ద్రాక్షరసంగా మనము తీసుకుంటూ ఉంటాం. ఆ రొట్టె ఆయన శరీరము, ద్రాక్షరసము ఆయన రక్తము. అది తీసుకుంటే ఆయనను తీసుకున్నట్టు, ఆ నీతిమంతుని తీసుకున్నట్టు, ఆ పరిశుద్ధుని తీసుకున్నట్టు, ఆ వారం అంతా కూడా ఆయనను గుర్తు చేసుకొని మనం బ్రతకాలనేది దేవుని చిత్తం. కానీ మనుషులమే, బలహీన బుద్ధిగుణులమే ఈ యొక్క లోకంతో మనము చెప్పిన మాట వినేదరము కాదు. ఈ లోకంతో ఉండిపోతూ ఉంటాం. ఈ లోక పాపం పట్టుకుంటూ ఉంటుంది. దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. కానీ మొట్టమొదటి ఆదాములకు ఒకే ఒక మాట, ఆ చెట్టు ఫలం తినాలంటే అది వద్దంటే అది చేసినాడు. అది మనిషి ప్రవర్తన, అది మనిషి బ్రతుకు, అది మనిషి పాపపు స్వభావం కలిగినటువంటి ప్రతి మనిషి పుట్టుకతోనే బాల్యం నుండే ముసలుడయ్యే వరకు, చనిపోయేంత వరకు పాపమే ఏరుతూ ఉంటుంది. కానీ వీటన్నిటిని జయించడం ఎలాంటి క్రీస్తు వాక్యమే ప్రేమ.
ప్రియమైన దేవుని వారు, ఆ వాక్యంతో మనం బాగుపడాల్సిందే, కానీ ఇంకా ఏ దిక్కు లేదు మనకు. ఆయన నోటి మాటే. కనుక ఇట్టి దేవుడు మనకు ఉన్నందుకు నిజంగా సంతోషపడుతూ ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యులు అని లేఖనం తెలియపరుస్తుంది. కనుక ఆయన వాక్యానికి భయపడేటటువంటి వారు ధన్యులు, ఆయనకు లోబడినటువంటి వారు ధన్యులు, ఆయన మాట వినినటువంటి వారు ధన్యులు, ఆయన వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి వారు ధన్యులు, ఆయన వాక్యం చదువువారు ధన్యులు, వినువారు ధన్యులు, దాని ప్రకారం నడుచుకున్న వారు మరీ ధన్యులు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని మాట విన్నదాని ప్రకారం నడుచుకునే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన ముగించుకుందామండి.